నమస్తే బీఆర్కే బిజినెస్ బస్ కార్యక్రమానికి స్వాగతం. నేను పద్మ. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యాపార రంగాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు, వాటి విశ్లేషణతో మీ ముందుకైతే వస్తున్నాం. ఈ మధ్య మార్కెట్లు ఒక్కసారిగా జంప్ అయ్యాయి. వార్తలతో కదిలే మార్కెట్లు ఇప్పుడు జియోపాలిటికల్ పరిణామాలు, సీజ్ ఫైర్ ఒప్పందాలు, అంతర్జాతీయ వడ్డీ రేట్ల మార్పుల వల్ల ఊపందుకుంటున్నాయి. అయినా కూడా ఈ ఊపిరిలేని ర్యాలీ వెనుక ఉన్న అసలు కారణాలేంటి? అమెరికా ఆర్థిక విధానాలు, మిడ్ ఈస్ట్లో సీజ్ ఫైర్, జపాన్ నుంచి వస్తున్న బాస్మతి రైస్ డిమాండ్స్, ఎఫ్ఐఐలు తిరిగి మన మార్కెట్ల వైపు చూస్తుండడం, ఇవన్నీ కలిసి మన మార్కెట్ ర్యాలీకి పునాది వేస్తున్నాయా, లేక ఇది తాత్కాలికంగా రావచ్చని ఒక సెంటిమెంట్ ర్యాలీనా? ఇక అదేవిధంగా బులియన్ రన్ కొనసాగుతుందా, లేక ఇక్కడే ఆగుతుందా? చిన్న ఇన్వెస్టర్లు ఏ రంగాల మీద దృష్టి పెట్టాలి? ఈ ప్రశ్నలకు లోతైన విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మల్లెంపాటి ప్రభు గారు. నమస్తే అండి ప్రభు గారు, బిజినెస్ బస్ కి స్వాగతం. నమస్తే అండి. ఓకే ప్రభు గారు, ఇప్పుడు మన మార్కెట్లో ఎందుకు ఆకస్మికంగా పెరుగుతున్నాయి ఏంటివి పరిస్థితి? ఇప్పుడు సర్టనిటీ లేనప్పుడు మార్కెట్ పడుతుంది. ఎప్పుడు ట్రంప్ వచ్చి ఏదో ఒకటి చెప్తున్నప్పుడు అది మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంటుంది, పడుతుంది. మళ్ళీ ఆయన స్టెప్ వెనక్కి తీసుకుంటారు. నిన్న అంటే మొన్న నైట్ నిన్న ఎందుకు పెరిగింది మార్కెట్ అంటానికి కూడా, నైట్ 3 o'clock నుంచి మార్నింగ్ 9 అంటే మన మార్కెట్ ఓపెన్ అయ్యేదాకా అక్కడ ఏమి ట్రంప్ ఏంటంటే సీజ్ ఫైర్ అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు గిఫ్ట్ నిఫ్టీ మనకి 200+ మార్కెట్ చూపించింది. సో దాని బేస్ అనుకున్నాక మనం కూడా మార్కెట్ ఇది చేసాం. తర్వాత ఎందుకు పడింది అనుకుంటే, ఇప్పుడు అది సీజ్ ఫైర్ కాదు, మళ్ళీ వాళ్ళు ఇరాన్ వాళ్ళు మళ్ళీ అటాక్ చేశారు. ఎవరిని? యుఎస్ ని కాదు, యుఎస్ మీద అటాక్ అసలు రెచ్చగొట్టిందే యుఎస్ మీదకి వెళ్ళటల్లా. ఇప్పుడు ఇజ్రాయెల్ మీదే ఇది చేస్తున్నాడు ఆయన. అంటే ఇది లోకల్ వారే. అనవసరంగా సందర్భంలో ఆయన యుఎస్ ఎంటర్ అయింది ఒక రకంగా. సో అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆయన చేసే పాలసీలన్నీ అట్లానే ఉంటాయి కాబట్టి. సో అది మనం చూసుకోవాలి. తర్వాత ఇది అటాక్ మజాక్ చేయటానికే అన్నట్టు, అంటే చిన్న వాళ్ళ ఇది తీసుకోవడానికే, ఇది ఫ్లేర్ అప్ కాదు, సీజ్ ఫైరే అనేది ఒకటి ఇది వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, అంటే మనకి ఏ కంట్రీ కన్నా ఆయిల్ కావాల్సినప్పుడు అక్కడి నుంచి ఆ హార్మోజ్ నుంచి మనకి ఇది అవ్వాలి. సో వీళ్ళు హార్మోజ్ నుంచి అక్కడ బ్లాక్ చేస్తే ఆయిల్ మొత్తం బ్లాక్ అయిపోద్ది. అది చాలా ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి అది కొంచెం భయపడ్డారు ఆయన. కొంచెం అంటే అది ఇంటర్నేషనల్ ట్రీటీస్, ఆయన సొంతగా ఇరాన్ సొంతంగా క్లోజ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా ఇంటర్నేషనల్ ట్రీటీస్ అంటే యుఎన్ కన్వెన్షన్ ఫర్ లా ఆఫ్ సీ, అంటే 16th November 1980లో ఈ ట్రీట్ వచ్చింది, ఇంటర్నేషనల్ ట్రీట్. అంటే దానికి అనుగుణంగా వీళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. అవతల కూడా యుఎన్ కన్వెన్షన్ తీసుకొని వాళ్ళకి సూచనలు సలహాలు తీసుకొని అప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి ఏదన్నా ఉంటే. ప్లస్ యుఎన్ Article 2 Subsection 4 ప్రకారం వయలేషన్ ఆఫ్ యుఎన్ చార్టర్ అది కూడా చేయడానికి లేదు, అది కూడా ఒక ట్రీట్ ఉంది. సో అల్జీర్స్ అకార్డ్ అంటే ఫ్యూచర్ లో ఇరాన్ ఏం చేసిందంటే ప్రామిస్ చేసింది, మేము ఇది ఎట్టి పరిస్థితిలో ఎలాంటి పరిస్థితుల్లో మేము బ్లాక్ చేయము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని. అంటే ఏ కంట్రీకి కూడా ఆయిల్ ఇబ్బంది అవుతుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఈ అగ్రిమెంట్ యుఎస్ ఇరాన్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ 3 అగ్రిమెంట్లు కాదనుకొని వాళ్ళు బ్లాక్ చేయలేరు అనేది ఒక ఇది. సో అది చేశారనే ఒక రూమర్ తో కొంచెం ఇది వచ్చింది. సో డెఫినెట్ గా అది చేయలేదు. సో డెఫినెట్ గా పాజిటివ్ సైన్. ఎందుకంటే యుఎస్ ఒప్పుకోదు కదా, మళ్ళీ అటాక్ చేస్తే వాళ్ళు తట్టుకోలేరు. సో మన ఆయిల్ మినిస్టర్ కూడా చెప్పింది ఏంటంటే, ఇండియన్ కంపెనీస్ కి 3 weeks ఆఫ్ ఆయిల్స్ ఉంది మన దగ్గర. అది 21 days ఒకవేళ రాకపోయినా, 3 weeks అంటే 21 days ఉన్నాయి మనకి. ఒక ఆయిల్ మనకు సప్లై రాకపోయినా మనం తట్టుకోగలం, మనకే ప్రాబ్లం లేదు. అది కూడా ఆయిల్ కొంత పర్సంటేజే ఇరాన్ నుంచి తీసుకుంటున్నాం, అదర్ కంట్రీస్ నుంచి తీసుకుంటాం. సపోజ్ వీళ్ళ నుంచి ఏదన్నా మనకి ఇబ్బంది అయితే డెఫినెట్ గా రష్యా నుంచి కానీ ఇంకొక ముస్లిం కంట్రీ నుంచి కానీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని మనకు భయపడాల్సిన పని లేదు అనేది క్లారిటీ ఇచ్చారు. మార్కెట్ కి సర్టనిటీ క్లియర్ అయిపోయింది, మార్కెట్ అందుకనే ఇదైంది. ఇవాళ కూడా గిఫ్ట్ నిఫ్టీ 60-70 points గ్యాప్ అప్ చూపిస్తోంది. మనం కూడా ఇవాళ ప్లస్ ఏ ఉండొచ్చు, ఎందుకంటే మన మ్యాక్రోస్ అన్ని పాజిటివ్ ఉన్నాయండి, ఏం డౌట్ లేదు. సో డెఫినెట్ గా మెయిన్, ఎందుకంటే రైస్ దాంట్లో కూడా జపాన్ మనల్ని ఇప్పుడు అర్థిస్తోంది. వాళ్ళకి
అప్పుడు హిరోషిమా బాంబు తర్వాత చాలా ఇబ్బంది పడి తర్వాత తేరుకొని చాలా సంవత్సరాలు వాళ్ళు బాగా ఫ్లరిష్ అయ్యి ఇప్పుడు మళ్ళీ డౌన్ గ్రేడ్ అవుతున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ కావాలి, మనల్ని అడుగుతున్నారు. అంటే మన దగ్గర టోటల్ 90% ఆఫ్ బాస్మతి రైస్, నాన్ బాస్మతి రైస్ ఇండియా దగ్గరే ఉన్నాయి. సో అది మనకి పాజిటివ్ పాయింట్. దౌత్యపరంగా ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ దాన్ని మనకు అనుకూలంగా మలుస్తున్నారు. డెఫినెట్ గా ఇదివరకు మన ఇండియా ఎక్కడికి వెళ్ళినా ఒక రెడ్ కార్పెట్ ఉండేది కాదు. ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్ళినా మన ప్రైమ్ మినిస్టర్ రెడ్ కార్పెట్ వేస్తున్నారంటే అర్థమవుతుంది. సో ఇండియా అనేది ఏంటో అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ పాలసీలు కరెక్ట్ గా ఉన్నాయి. సో మనకి ఇన్వెస్టర్ గా మనం ఎలా చూడాలి అంటే మనకి స్టేబుల్ గవర్నమెంట్ కావాలి. అంటే కంటిన్యూస్ గా పాలసీలు బాగుండాలి, పిఎల్ఐ స్కీమ్స్ బాగుండాలి, మ్యాక్రోస్ బాగుండాలి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉన్నాయి, అన్ని మనకి పాజిటివ్ ఉన్నాయి. సో మనకి ఏమి భయం లేదు. డెఫినెట్ గా మన మార్కెట్ చిన్నగా ఆల్ టైమ్ హైకి వెళ్లే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో అంటే ఈ కంటిన్యూస్ గా పోదు కాబట్టి మధ్యలో ఇంకా ట్రంప్ కొత్తది తేడు అనేది సమస్య లేదు. ఎందుకంటే ఎనీథింగ్ కెన్ కమ్ అప్. ఎప్పుడైనా సరే మధ్యలో ఇంకోటి కూడా తేవచ్చు, ఏదో ఒకటి ఇష్యూ తేవచ్చు. చూస్తూనే ఉన్నాం ఈ 4 ఏళ్ళు ఓ రకంగా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. మన ప్రైమ్ మినిస్టర్ గాని ఇండియాకి మంచి దోస్త్ అని ఇప్పుడు మన వాళ్ళ మీదే ఆధారపడ్డారు. సర్వీసెస్ మొత్తం ఐటీలో టాప్ పొజిషన్స్ లో కూడా మన వాళ్ళే ఉన్నారు. అది తెలిసి కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. సో డెఫినెట్ గా ఈ 4 సంవత్సరాలు కూడా మనం అంటే ఎంఎస్ చేయడానికి కానీ పిల్లలు కానీ వెళ్ళినప్పుడు కూడా సోషల్ మీడియాలో కానీ సోషల్ పోస్టులు కానీ ఇట్లాంటిది యుఎస్ గురించి కానీ ట్రంప్ గురించి కానీ ఎగెనెస్ట్ గా చేయకుండా ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఎవరైనా చిన్న కామెంట్ చేసినా చిన్న యాక్షన్ చేసినా వెనక్కి పంపించేస్తున్నాడు. సో ఇది ఆయనకి ఎవరు బద్ధ శత్రువులు ఉండరు, బద్ధ మిత్రులు ఉండరు. ఎవరు ఆయన స్వలాభమే ముఖ్యం, ఆయన ఆర్మ్స్ అమ్ముకోవటమే ముఖ్యం. ఫస్ట్ నుంచి కూడా మన ట్రాక్ రికార్డ్ చూస్తే యుఎస్ది గోడ మీద పిల్లే. సో డెఫినెట్ గా వాళ్ళు ఎవరికో ఒకరికి గిల్లి కజ్జాలు పెట్టి వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకుంటారు. ఇదే పందా వాళ్ళది. సో డెఫినెట్ గా అది మనం ఇది చేసుకోవాలి. కాకపోతే ఇంట్రాడే వాళ్ళకి మంచి సూచన ఏంటంటే ట్రంప్ ని ఫాలో అవుతే కొంచెం ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది సద్వినియోగం చేసుకోమంటా నేను. సో ఎందుకంటే 3 days అప్ 3 days డౌన్ అట్లా ఉంది కదా. 1 day అప్ నుంచి నెక్స్ట్ డే డౌన్ గానీ 500 points మోర్ దెన్ నిఫ్టీ ఉంది. అంత వాలటాలిటీ ఇండెక్స్ ఎప్పుడు లేదు. కానీ మార్కెట్ రేంజ్ బౌండ్ వచ్చేసి 24,500 నుంచి 25,200 రేంజ్ లోనే ఉంటుంది. బట్ విత్ హ్యూజ్ వాలటాలిటీ. ఏ సంవత్సరం కూడా ఎంత ముందు బ్యాక్ ఇయర్స్ ఎప్పుడు లేదు. ఒక రకంగా ట్రంప్ ని హీఈస్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద మార్కెట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మీకు 90 days మీకు గుర్తుందో లేదో 90 days ఇది ఉంది ఆపుతామన్నారు. తర్వాత 90 days ఛాన్స్ లేదు, ఇమీడియట్ గా ట్యాక్స్ కట్టాల్సిందే అన్నాడు. అంటే ఎప్పుడు తీసుకుంటాడో నిర్ణయం, ఎప్పుడు వెనక్కి వస్తాడో తెలియదు. అది విలేకరులు అడిగిన ప్రశ్నకి ఆయన ఏమంటాడు, ఇది స్ట్రాటజీ అండి అని అంటారు వాళ్ళ మంత్రి, కేబినెట్ లో ఒక మంత్రి. అంటే ఏం స్ట్రాటజీ అంటే జనాలు సొమ్ముతో ఆడుకుంటారా, అంత వాలిటాలిటీ చేస్తారా? ఎందుకంటే గ్యాప్ అప్ అయిన చోట గ్యాప్ డౌన్ అవుతుంది, గ్యాప్ డౌన్ చోట గ్యాప్ అప్ అవుతుంది. అంటే ట్రేడర్స్ ఎంత ఇబ్బంది పడతారు, ఎంత డబ్బులు పోగొట్టుకుంటారు. అంటే జనాలు సొమ్ముతో ఆడుకుంటారా? మేము అంటే ఆయన ఒక రకంగా ఒక కేసు కూడా ఉంది ట్రంప్ మీద, మ్యానిపులేటర్ అనేది. కాకపోతే పవర్ లో ఉన్నారు కాబట్టి అవి బయటికి రావు. రేపు పవర్ దిగినప్పుడు అవి బయటకు వస్తాయి. సో డెఫినెట్ గా మనం ఏంటంటే దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఇన్వెస్టర్స్ తో పాటు ట్రేడర్స్ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎలా అంటే ట్రంప్ ను ఫాలో అవ్వచ్చు. మళ్ళీ కొత్తది ఏదైనా తెచ్చినప్పుడు మార్కెట్ పడే ఛాన్స్ ఉంటుంది. పడినప్పుడు దాన్ని మనం మంచి స్క్రిప్ట్సో లేకపోతే పుట్ ఆప్షనో కాల్ ఆప్షనో చూసి దానికి అనుగుణంగా, ఎందుకంటే రేంజ్ బౌండ్ అనుకున్నాం కదండి, 24,500 to 25,200 పైకి వెళ్ళినప్పుడేమో అక్కడి నుంచి అక్కడ దాకా టచ్ అయ్యి కిందకి వస్తుంది. సో నిన్న కూడా 25,200 అబోవ్కి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ పడిపోయింది. అంటే మళ్ళీ ఇరాన్ మళ్ళీ అటాక్ చేస్తోంది అని హార్మూజ్ ని, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని క్లోజ్ చేశారు. కొన్ని కంట్రీస్ ఆయిల్ రాదు, డిపెండెన్స్ ఆయిల్ మీదే కదా ఎక్కువ కంట్రీస్. ఇది ఇలా న్యూస్ ఉంటది కాబట్టి దీని ప్రకారం కొంచెం డౌన్ అయింది. ప్రభు గారు కాలర్ ఉన్నారు, తీసుకుని కంటిన్యూ చేద్దాం. కృష్ణా జిల్లా నుంచి సాయిబాబు గారు. నమస్తే అండి సాయిబాబు గారు, మాట్లాడండి ప్రభు గారితో. నమస్తే మేడం. నమస్తే అండి సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. సాయిబాబు గారు మీరు టీవీ చూసి మాట్లాడద్దు, టీవీ సౌండ్ తగ్గించేసి డైరెక్ట్ మాట్లాడండి ఫోన్ లో. ఓకే మేడం, టీవీ చూడలేదు మేడం. ఓకే, వాయిస్ రిపీట్ వస్తుంది, ఒకసారి మాట్లాడండి. మాది కృష్ణా జిల్లా నాగాలంక అండి.
యాక్చువల్గా సార్ చెప్పండి సార్, మాట్లాడండి, కంటిన్యూ మాట్లాడండి. మీరు మాట్లాడేది వినపడుతుంది, మాట్లాడండి సార్. సార్ సార్ చెప్పండి సార్. హలో సార్, చెప్పండి చెప్పండి. చెప్పండి. బంగారం ధరలు నేటికి పెరుగుతా ఉన్నాయి, తగ్గుతా ఉన్నాయి. దాని మీద ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చా, ఎలా ఏంటి అని దాని గురించి సార్ని అది ఎంతవరకు తగ్గిద్ది అనే దానికోసం మేడం. ఓకే అండి, చెప్తారు. సరే, ఇది బంగారం అనేది ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడొద్దు, అవసరార్థం యూజ్ చేసుకోవడానికంటే మటుకు ఇమీడియట్ గా యూజ్ చేసుకోవాలి. ఏదో ఫంక్షన్ ఉంది ఏదైనా అంటే తప్పదు, మనకి ఏ రేట్ ఉన్నా కొనాల్సిందే. 1,00,000 ఉన్నా 1,10,000 ఉన్నా ఇది అవసరంగా ఫంక్షన్ ఉంటే చేయాల్సిందే. అదే మీకు ఇమీడియట్ గా కాకుండా కొంచెం టైం ఉంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే అవసరార్థమే కొనుక్కోవాలి. అంటే గోల్డ్ ఈజ్ ఏ డెడ్ ఇన్వెస్ట్మెంట్, దాని మీద ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వదు. సో మనకు అవసరార్థం ఉపయోగించుకుంటాం కాబట్టి దాన్ని అంతవరకు కొనుక్కోవచ్చు. లేదా టైం ఉంటే మటుకు గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుకోవచ్చు, దాంట్లో ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుద్ది. ఒకటి ప్లాన్. ఇప్పుడు కొనొచ్చా అంటే, ఇప్పుడు మన మార్కెట్ ఫ్లరిష్ అవుతుంది అంటే అసెట్ క్లాస్ లో గోల్డ్ తగ్గే ఛాన్స్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విపరీతంగా తగ్గుతా అంటే విపరీతంగా తగ్గే ఛాన్స్ లేదు సార్. 15 to 20% తగ్గే ఛాన్సులు ఉన్నాయి, ఎందుకంటే బాగా పెరిగింది కాబట్టి. సో 60,000 నుంచి కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది కదా. సో అంత పెరిగింది కాబట్టి ఒక 10 to 15% లేదా 20% మాక్సిమం అంటే 80,000-85,000, 90,000. లాస్ట్ టైం కూడా 1,00,000 టచ్ అయ్యి 92,000 చిల్లరకు వచ్చింది. మళ్ళీ ఈ జియో పొలిటికల్ న్యూస్ నెగిటివ్ వచ్చినప్పుడు మళ్ళీ అందుకుంది. ఎప్పుడైనా సరే న్యూస్ నెగిటివ్ గా ఉన్నప్పుడు ఇది మళ్ళీ ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక ఫ్యూచర్ లో కూడా పెరగదా అంటే న్యూస్ వచ్చినప్పుడు పెరుగుతుందండి. మామూలుగా కన్సంప్షన్ కంటే సెంట్రల్ బ్యాంక్స్ కూడా డిమాండ్ బాగా ఉంది, బాగా కొనుక్కుంటాయి కాబట్టి గోల్డ్ కి ఎక్కువ తగ్గే సూచన లేవు. ఏదన్నా మీకు 92,000, 95,000 కట్ అయితే కొంచెం అక్కడ ఏదన్నా ఉంటే ఒక 25% స్టాగర్డ్ మేనర్ లో కొనుక్కోండి. అవసరార్థం మీకు ఉపయోగించుకోవాలనుకున్నది ఇది ఇమీడియట్ గా ఒక సంవత్సరం అట్లా అనుకున్నప్పుడు అలా చేయండి. లేదంటే లాంగ్ టర్మ్ టైం ఉందంటే మటుకు ఈటీఎఫ్ లో పెట్టుకోండి. ఈటీఎఫ్ లో మీరు ఏ రేట్ ఉన్నా ఎక్కడున్నా కొనుక్కున్నా లోవర్ లోస్ లో కూడా కొంటాం కాబట్టి మంత్లీ ఎస్ఐపి ద్వారా పెడితే ఇంకా మంచిది. లంసమ్ కంటే ఎస్ఐపి ద్వారా పెడితే లోవర్ లోస్ లో కొంటాం కాబట్టి మంచిది. ఇది ఇలా చేయండి. డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే మటుకు గోల్డ్ కంటే సిల్వర్ బెస్ట్. మీకు 1,06,000 ఎంత ఉంది, అది 2,00,000 ఛాన్స్ ఉంటుంది. ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా పెరిగింది. సో డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే దయచేసి గోల్డ్ కంటే సిల్వర్కి వెళ్ళండి. గోల్డ్ అవసరార్థం కొనుక్కోవాలంటే కొంచెం ఆగి పడుతున్నప్పుడు స్టాగర్డ్ మేనర్ లో కొనండి. 15 to 20% పడే ఛాన్సులు ఉన్నాయి. మన మార్కెట్ ఆల్ టైమ్ హై దాటిందంటే అక్కడ గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. నిన్న కూడా మనకి 2,000 దాకా తగ్గింది. సో ఇవాళ కూడా మార్కెట్ ప్లస్ ఉందంటే మళ్ళీ ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇది రివర్స్ అయిందంటే అది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేయండి దయచేసి. ఓకే ప్రభు గారు, చిన్న ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? ఎవరైనా సరే అండి, ఇట్స్ అన్ హార్డ్ అండ్ మనీ. మనం సంపాదించిన సొమ్ము మార్కెట్ లో పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మేము అంత తెప్పిస్తాము, ఆప్షన్ చేయండి, అది చేయండి అని విపరీతంగా మాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది అంటారు. అది చూసి చాలా మంది కూడా మన తెలుగు వాళ్ళే 2 రాష్ట్రాలు కూడా ఎక్కువ పోగొట్టుకుంటున్నారని సెబియే డిక్లేర్ చేసింది. దట్ టు ఫ్రమ్ హైదరాబాద్ పీపుల్ ఆర్ మోర్ లూజింగ్ మనీ ఇన్ ఆప్షన్స్ అంటారు. ఎందుకు పోగొట్టుకోవాలా? ఇప్పుడు మన సంపాదించిన సొమ్ము ఎందుకు పోగొట్టుకోవాలా? ఈక్విటీలో పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీకు అక్కడ ఏదైనా ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ మీద ట్రైల్ చేయండి, అది పోయినా పర్వాలేదు. సో హార్డ్ అండ్ మనీ పోకూడదు అనుకున్నప్పుడు మటుకు ఇది ట్రేడింగ్ అనేది ఆపేసేయాలా ఎట్టి పరిస్థితిలో. ట్రేడింగ్ కూడా ఒక అవకాశం. ఇప్పుడు ట్రంప్ ను ఫాలో అవ్వమని అంటున్నాం కదా, బాగా పడింది, అక్కడ కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. అంటే మొన్న ఫ్రైడే కాల్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, మండే 150 పాయింట్స్ పడటం కొంచెం ఆగింది. నిన్న చూశారు కదా ఎట్లుందో. సో అట్లా అంటే 1-2 days ఆయన న్యూస్ ని బట్టి అలా చేయొచ్చు. లేదా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూసుకొని ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్, ఎందుకంటే ఏ కంపెనీ అయినా ఏ ప్రొడక్ట్ అయినా లాంగ్ టర్మ్ లో మంచి గ్రోత్ ఉన్నది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం మన చుట్టూతో మనం ఉపయోగించే ప్రొడక్ట్స్ చాలండి మనకి అవగాహన అవడానికి. ఎందుకంటే ఎవరో వచ్చి ఏం చెప్పక్కర్లా. కాల్గేట్ మనం చిన్నప్పటి నుంచి వాడుతున్నామా, ఎఫ్ఎంసీజీలో ఉన్న ప్రోడక్ట్ అయినా అట్లా మనం ఏదైతే ఉపయోగిస్తున్నామో ఆ కంపెనీ లిస్ట్ అవుతుందా లేదా అలా చూస్తే 9 సెక్టార్ మన తెలుగు నవరత్నాల ప్రకారం
సెంటిమెంట్ ఉంటుంది కదా, ఆ 9 సెక్టార్ల నుంచి ఒక్కొక్క కంపెనీ తీసుకున్నా ఆ కంపెనీలో పడినప్పుడల్లా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్ ఎప్పుడు పడుతుందా అని కొంత డబ్బు, క్యాష్ ఈజ్ ద కింగ్. ఎవరి దగ్గర అయితే క్యాష్ ఉందో వాళ్ళు కింగ్ అవుతారు. ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు మళ్ళీ యావరేజ్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ దొరుకుతాయి కాబట్టి. మామూలుగా పెరిగిన దానికంటే పడినప్పుడు కొంటే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇది అవుతుంది. సో డెఫినెట్ గా అది మనకి వర్కౌట్ అవుతుంది. ఎవరైనా సరే ఇదే పని చేయాలి. ఫండమెంటల్స్ ఉన్నాయి, సేల్స్ బాగుందా, గ్రోత్ ఉందా, కంపెనీ ఎబిటా బాగుందా, మార్జిన్స్ పెరుగుతున్నాయా, ప్రాఫిట్స్ ఏమన్నా తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా, ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా, క్వార్టర్ ఆన్ క్వార్టర్, ప్లస్ లాస్ట్ 5 years రిజల్ట్ ఎలా ఉంది, ఆ ప్రోడక్ట్ మార్కెట్ లో డిమాండ్ ఎలా ఉంది. సో డెఫినెట్ గా ఇవన్నీ చూసుకుంటే మంచి అవకాశం అండి ఇది. ఎవరైనా సరే ఈక్విటీ తప్ప నో అదర్ సొల్యూషన్. ఇంకెక్కడ ఇప్పుడు అసెట్ క్లాస్ లో ల్యాండ్ ఉంది, అందరూ ల్యాండ్ కొంటారా? కొనలేరు. కొనాలంటే అంత డబ్బు ఉండాలి కదా, కొనలేరు. సపోజ్ నా దగ్గర 5 లక్షలే ఉంది, నేను 5 లక్షలు ఏం చేయాలా? ల్యాండ్ కొనలేదు. సో ఆల్టర్నేట్ ఎక్కడ పెట్టాలా? సబ్ బ్యాంకుల్లో పెట్టుకోవాలి. బ్యాంకులు ఇంట్రెస్ట్ ఇప్పుడే కొంచెం పెరుగుతున్నాయి కానీ 6 to 7% వస్తున్నాయి. అది మనకు వర్కౌట్ అవుతుందా? అవ్వవు. ప్లస్ అపార్ట్మెంట్ కొన్నాం, అపార్ట్మెంట్ కొన్ని దాని మీద రెంట్ తో వర్కౌట్ అవుతుందా లాంగ్ టర్మ్ లో? అది అపార్ట్మెంట్ ఎప్రిషియేట్ అయితే ఓకే, బట్ రెంట్ అంత రాదు కదా. సో ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ రాదు. సో ఇంట్రెస్ట్ ఎక్కువ రావాలంటే ఒక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ పెట్టుకొని ఈక్విటీ మార్కెట్ తప్ప వేరేది లేదు. సో ఇది సేఫ్టీనా అంటే ఇప్పుడు రిస్క్ అనేది ఎక్కడైనా ఉంటుంది. రిస్క్ ఇప్పుడు ఎంత హౌ మచ్ ద రిస్క్ వి టేక్ దట్ మచ్ రిటర్న్స్ విల్ బి దేర్, అంతే కదా. రిస్క్ తీసుకుంటే రిటర్న్స్ రావు. సో మనం ఆ రిస్క్ తీసుకోవాలంటే ఒక ఎనలిస్ట్ ఎవరైతే మీకు ఉన్నారో వాళ్ళ ద్వారా సూచనలు సలహాలు తీసుకొని ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ కంపెనీలో పెట్టాలి, ఇట్లాంటివన్నీ బేరీ చేసుకొని అవకాశం కోసం కొంత మనకున్న క్యాపిటల్ ని కొంత మార్కెట్ లో రిలీజ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ షేర్ల పరంగా పెట్టుకుంటే డివిడెండ్ పరంగా కూడా మనకి ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. క్వార్టర్ కి 6 months కి ఇయర్లీ డివిడెండ్ వస్తాయి కదా, అలా కూడా కొంచెం వర్కౌట్ అవుతుంది. ఆ స్క్రిప్ట్ పెరిగినప్పుడు మన క్యాపిటల్ అనేది మల్టీఫోల్డ్ అవుతుంది. సో అప్పుడు వెల్త్, ఎందుకంటే ఎవరైనా సరే ఇవాళ స్టార్ట్ చేసి 10 లక్షలు అంటే నెక్స్ట్ 10 సంవత్సరాల్లో 1 కోటి వరకు వెళ్ళొచ్చు. 10 లక్షలతో స్టార్ట్ చేస్తే, ప్రొవైడెడ్ కరెక్ట్ టైంలో ఎంటర్ అవ్వాలి, కరెక్ట్ సూచనలు తీసుకోవాలి, మంచి స్క్రిప్ట్స్ లో పెట్టాలి. ఇప్పుడు తక్కువ అని చాలా మంది ఏం చేస్తారంటే రూపాయి ఉంది, 10 రూపాయలు ఉంది అని చెప్పి కంపెనీలు మనకి ఎక్కువ షేర్లు వస్తాయి అని చెప్పి దయచేసి వెళ్ళద్దు. ఆ షేర్లు ఎక్కువ కాదు కావాల్సింది, మనకి క్యాపిటల్ ప్రొడక్షన్ ఎక్కువ కావాలి, ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మార్కెట్ పడినా మనకి మార్కెట్ అనుగుణంగా పడింది కాబట్టి, మరి విపరీతంగా పడితే పడిన తర్వాత ఆ కంపెనీలో మళ్ళీ లేసే ఇది కూడా ఉండదు, కొన్ని అలా పోతూనే ఉంటాయి, లిస్ట్ కూడా కావు. అట్లా మన క్యాపిటల్ కూడా ఎరోజన్ అవుతుంది. సో అట్లాంటి వాటిల్లో పెట్టకుండా జనరల్ గా మిడ్ క్యాప్ సెలెక్షన్ బెస్ట్ అండి. మిడ్ క్యాప్ ఎందుకంటే ఓవర్ ఎ పీరియడ్ ఇట్ విల్ బికమ్ ఎ లార్జ్ క్యాప్. స్మాల్ క్యాప్ అనుకోండి, అవి కూడా రిటర్న్స్ ఎక్కువ ఇస్తాయి, బట్ టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ మిడ్ క్యాప్ లో అనేది తొందరగా వస్తుంది కాబట్టి మన క్యాపిటల్ అనేది షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ కి 5 to 10% ఎగ్జిట్ కావాలి, మిడ్ టర్మ్ కి 10 to 20% ఎగ్జిట్ కావాలి, లాంగ్ టర్మ్ అంటే మల్టీ బ్యాగర్. ఒక్క మల్టీ బ్యాగర్ చాలు ఎవరికైనా సరే ఇది డబ్బులు ఇవ్వడానికి, మిలియనేర్ అవ్వడానికి. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఏం చేస్తామంటే ఇది షేర్ మార్కెట్ పలానా ఆయన పోగొట్టుకున్నాడు అంటే, వాట్ హీ డిడ్, ఏం చేశాడు ఆయన మార్కెట్ లో? ఏం చేశాడు? ట్రేడింగ్ చేశాడు. ఎక్కువ ట్రేడ్ చేసి తొందరగా నాకు డబ్బులు రావాలనే ఉద్దేశంతో అత్యుత్సాహంతో డబ్బులు పోగొట్టుకున్నారు. అంటే అవతల వాళ్ళు ఏం చూశారు, ఏ పద్ధతిలో చూసి చేశారు అని చేస్తే మనకు తెలిసిపోద్ది. అది కరెక్ట్. ఎందుకంటే మనం స్టడీ చేయకుండా ఆయన పోగొట్టుకున్నాడు, మనకు కూడా ఇదే పోతుంది, మనకు డబ్బులు పెడితే పోతాయి అనే భయం ఉంటది. అస్సలు భయపడాల్సిన పని లేదు. వరల్డ్ మొత్తం ఇండియా సైడే చూస్తోంది. వీఆర్ వెరీ స్ట్రాంగ్. మ్యాక్రోస్ ప్రకారంగా చూసుకుంటే ఏ రకంగా ఇన్ఫ్లేషన్, జీడిపి అన్ని కంట్రోల్లో ఉన్నాయి. సో స్టేబుల్ గవర్నమెంట్, పాలసీలు బాగున్నాయి, పిఎల్ఏ స్కీమ్ కింద ఎన్నో కంపెనీలు బెనిఫిట్ అవుతున్నాయి. సో ఇవన్నీ పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి బాస్మతి రైస్ వేరే కంట్రీ జపాన్ కూడా మన మీద ఆధారపడింది. ఇరాన్ కూడా 20% మనం బాస్మతి, నాన్ బాస్మతి రైస్ పంపిస్తాం. అంటే ఇంకా అర్థం చేసుకోండి మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం. కాకపోతే మనకి మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఫార్మర్ దాకా వెళ్ళట్లేదు. గవర్నమెంట్ ఆ పాలసీలు తీసుకొచ్చి ఫార్మర్ కూడా బెనిఫిట్ అయ్యేటట్టు చూడాలి. అప్పుడు ఏంటంటే గ్రోత్ అనేది
టాప్ 10% లోనే కాకుండా టోటల్ అందరికి డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు కంట్రీ కూడా డెవలప్ అవుతుంది, అది జనాలతో పాటు. అది చెయ్యాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చూడండి, క్రూడ్ మనం పెరుగుతున్నప్పుడు పెంచాం, ఆయిల్ పెంచాం, 100 రూపాయల దాకా వచ్చాం. బట్ తగ్గుతున్నప్పుడు ఎందుకు తగ్గారు? తగ్గించాలి కదా. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో 12 లక్షల నుంచి 15 లక్షలు అన్న ఏదైనా బెనిఫిట్ ఇస్తే ఉపయోగం ఎంతమంది ఉంటారు, ఎంత వర్గం, ఎంత పర్సెంటేజ్ ఉంటారు? అదే మీకు క్రూడ్ ఆయిల్ తగ్గిస్తే, పెట్రోల్ తగ్గిస్తే ప్రతి ఒక్కళ్ళు సామాన్యుడి దగ్గర నుంచి పైన రిలయన్స్ అంబానీ దాకా ఎవరైనా కొనాల్సిందేగా, పెట్రోల్ కొనాల్సిందేగా. అప్పుడే డబ్బులు మిగులుతాయి కదా. పై టాప్ లో లేకపోయినా కింద వాళ్ళు ప్రతి దగ్గర కన్సంప్షన్ చేస్తున్నప్పుడు అమౌంట్ మిగులుతుంది కదా. అమౌంట్ మిగులుతున్నప్పుడు అదర్ ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, రొటేషన్ చేస్తాడు, కొత్తవి కొనుక్కుంటాడు, మనీ రొటేషన్ అవుతుంది కదా. అది చేస్తే ఇంపార్టెంట్. కానీ ఇన్కమ్ ట్యాక్స్ పర్సంటేజ్ ఎంతమంది ఉన్నారు? కొన్ని కంట్రీస్ కి ఇన్కమ్ ట్యాక్సే లేదు. మనకి ఒక 30% స్లాబ్ లో ఉన్న వాళ్ళు 42% కడుతున్నారు అన్ని ట్యాక్స్లు చేసుకుంటే. హెచ్ఎన్ఐ క్లయింట్స్ కూడా చాలా మంది ఇండియా వదిలి వెళ్ళిపోయి వేరే కంట్రీస్ లో, దుబాయ్ లో కానీ అట్లాంటి ట్యాక్స్ లేని కంట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది కొంచెం ఇబ్బంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా కొంచెం దూర ఆలోచన చేసి ట్యాక్స్లు అనేది తగ్గిస్తే, ఇన్కమ్ ట్యాక్స్ మన సుబ్రహ్మణ్య స్వామి గారే ఆయన అంటున్నారు కదా, అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేంటి, మిడిల్ క్లాస్ ని ఎందుకు అట్లా పిండుతారని. ఇప్పుడు మనకి ఇండియాలో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ. సో డెఫినెట్ గా వాళ్ళని పిండి మీరు చేసేదే ఉంది. ఇప్పుడు జిఎస్టీ 2,37,000 లాస్ట్ మంత్ కాక బిఫోర్ మంత్ హై, లాస్ట్ మంత్ కొంచెం 2 lakhs వరకు వచ్చింది. సో అది పెరుగుతున్నందుకు కొద్దీ ఎవరి నుంచి తీసుకుంటారు మీరు? మిడిల్ క్లాస్ నుంచి తీసుకుంటున్నారు. మిడిల్ క్లాస్ నుంచి డబ్బులు అంతా శాలరీస్ మీద వచ్చే డబ్బులు మీరు కట్ చేసుకుంటే వాడు వేరే దాని మీద కన్సంప్షన్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? సో కాబట్టి మనీ రొటేషన్ కావాలంటే డెఫినెట్ గా కొంచెం గవర్నమెంట్ దూరాలు చేసి చేయాల్సింది చేస్తే డెఫినెట్ గా ఫ్యామిలీస్ బాగుంటాయి, స్టేట్ బాగుంటుంది, కంట్రీ కూడా బాగుంటుంది. ఓకే, కాలర్ ఉన్నారని తీసుకుందాం. శివప్రసాద్ గారు శ్రీకాకుళం నుంచి. శివప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి ప్రభు గారితో. హలో సార్. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి, వినపడుతుంది, చెప్పండి సార్. టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, మీరు అడగాల్సిన క్వశ్చన్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. హలో సార్, గుడ్ మార్నింగ్. చెప్పండి. గుడ్ మార్నింగ్. మీ డౌట్ నా దగ్గర నాగార్జున షేర్స్ ఉన్నాయి సార్. అవి ప్రెజెంట్ ఉంచమంటారా లేకపోతే అమ్మేయమంటారా సార్? అది నాగార్జున ఎంతలో కొన్నారు సార్? అగ్రిటెక్, నాగార్జున అగ్రిటెక్ వినపడట్లేదు సార్. సార్ మీరు చెప్పేది నాగార్జున అగ్రిటెక్ అయితే 75 రూపీస్ అదేనా? 202. అవును సార్. ఓకే. సో అంటే కొంచెం అంటే మనకి వానలు రావాల్సిన టైం కంటే ముందు వచ్చినాయి. ఒక రకంగా ముందు వచ్చి ఇబ్బంది పడుతున్నాయి. కరెక్ట్ టైంకి వస్తే బాగుండేమో అనిపిస్తుంది. ఒక రకంగా తొలకరి జల్లు ముందే పలకరింపు అన్నట్టు ముందే వచ్చినా కానీ ఇంకా మనకి వేడి ఎండ తీవ్రత తగ్గలేదు. సో డెఫినెట్ గా కొంచెం వర్షాలు అనేది కొంచెం మళ్ళీ లేట్ అవుతున్నట్టే లెక్క. సో అగ్రిటెక్ అని దాన్ని బట్టి ఐఎండి చెప్పింది ముందే వచ్చింది, కానీ దానికి ఉపయోగం లేకుండా పోయింది. సో రైట్ టైంలోనే వస్తేనే బెస్ట్. కరెక్ట్ గా ఇది కొంచెం టైం పట్టుద్ది. మీకు డెఫినెట్ గా హోల్డ్ చేయండి. ఇప్పుడు అంటే కొంచెం టైం పట్టేటట్టు ఉంది. ఎక్కడ మీరు బాగా కన్సల్టేషన్ అవుతుందండి. కొంచెం ఆగండి, యావరేజ్ చేయడానికి కూడా కొంచెం ఆగండి. మళ్ళీ ఒక 30% అంటే గ్యాప్ అనేది ఎప్పుడైనా సరే యావరేజ్ చేయడానికి ఒక 20 to 30% ఉన్నప్పుడు, అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు చేయొచ్చు. చేసినప్పుడు ఒక్కొక్క స్క్రిప్ట్, ఎందుకంటే యావరేజ్ చెయ్యకూడని స్క్రిప్ట్స్ కూడా ఉంటాయి, మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ ఇది ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంది, అప్పర్ సైడ్ వాల్టాలిటీ ఉంది కాబట్టి కొంచెం ఆగి కొంచెం తగ్గినప్పుడు కొంచెం చేద్దాం సార్. డెఫినెట్ గా హోల్డ్ అయితే చేసుకోండి. డెఫినెట్ గా టైం పడుతుంది, బట్ మీకు మీ కొన్న రేటు వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అండి ప్రభు గారు. చూసారు కదండి, ఇది వాళ్ళ బిజినెస్ బస్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మాట్లాడిన అంశాలు కూడా ఒక అవగాహన కోసం మాత్రమే. ఇన్వెస్టర్లు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా అనలిస్ట్ని అప్రోచ్ అయిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ప్రస్తుతం మీకు అవగాహన కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీంట్లో బీఆర్కే యాజమాన్యానికి కానీ అటు అనలిస్టులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. నమస్తే.